కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. శశి సార్, గుడ్ ఈవినింగ్. యా, ఓఎస్డి అంటే ఆపరేషన్ అండ్ స్పెషల్ డ్యూటీ, ఆయన బాధ్యతలు ఆయనకు ఉంటాయి. ఒక మంత్రికి సహాయకారిగా ఉండాల్సిన వ్యక్తి దందాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటే ఆయన ఆ పదవి నుంచి పక్కన పెట్టినప్పుడు చర్యలు తీసుకోకపోలేదు. ఆ చర్యలు తీసుకోకపోవడంతో ఆయన అంతకు మించి ఇప్పుడు మనం చూసాం, ఒక బాధితుడిని ఏ విధంగా హింసకు గురి చేశారో, ఏ విధంగా భయపెట్టారో చూసాం. ఆయన ఫిర్యాదు కూడా చేశాడు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఒక చర్చనీయాంశంగా ఉన్న అంశం ఈరోజు పోలీస్ మెట్ల వరకు ఎక్కింది అంటే, పోలీస్ గడప వరకు వెళ్ళింది అంటే ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. పోలీస్ శాఖ ఆ అంశానికి సంబంధించి లోతుగా విచారణ చేస్తుంది. ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి సార్ అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే, ఒకవైపు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నేతలు వాళ్ళ ఓఎస్డీలు చేస్తున్న పనులతో ప్రజల ముందు ఒక రకంగా వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత 2 రోజులుగా కొండా కుటుంబం కేంద్రంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూసాం. కొండా సురేఖ గారి జన్మదినాన్ని సందర్భంగా గీస్కొండ మండలంలో కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, దాంతో పాటు గతంలో కొండా సురేఖ గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ పైన తెలంగాణ పోలీసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి ఒక హత్యాయత్నం కేసు సంబంధించినటువంటి అంశాలపైన మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అయితే ఇవాళ సుమంత్ పై ఇప్పుడు మాజీ ఓఎస్డి ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ, మాజీ ఓఎస్డి, కానీ గతంలో కొండా సురేఖ గారికి ఓఎస్డిగా పనిచేశారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సుమంత్ అనేటటువంటి వ్యక్తి తెరపైకి రావటం ఇది రెండోసారి, మొదటిసారి కాదు. మొదటిసారి కూడా కొండా సురేఖ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు అప్పుడు ఓఎస్డిగా ఉన్నటువంటి సుమంత్ పిస్టల్ బట్టి ఒకళ్ళని ఇండస్ట్రియలిస్ట్ ని బెదిరించారు, తర్వాత సెక్రటేరియట్ లోనే బెదిరించారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి సన్నిహితులపై కూడా ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మళ్ళా అప్పుడు ఓఎస్డిగా కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది, ఓఎస్డి పోస్ట్ నుండి తొలగించినటువంటి సందర్భం ఉంది. మళ్ళా ఇప్పుడు కూడా గీస్కొండ పరిణామాల తర్వాత, కొండా సుస్మితా పటేల్ మాట్లాడినటువంటి పరిణామాల తర్వాత సుమంత్ పైన ఇంకొక ఆరోపణ, గొంగడి హరికృష్ణ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పైన దాడి చేశారు, 10 కోట్లు ఇవ్వమని ఒత్తిడి చేశారు అనేటటువంటి ఒక కేసు పెట్టడము, దాంతో పోలీసులు కేసు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఒక్క కేసే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మంత్రుల దగ్గర ప్రైవేట్ ఓఎస్డీగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి దందాల్లో, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సుమంత్ పైన ఇది రెండోసారి వచ్చినటువంటి ఆరోపణ. అయితే ఒక్క ఈ ఓఎస్డీల పైనే కాదు, మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ సైన్యం పైనే కాదు, చాలా ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భాన్ని ఆరోపణలు మీ ముందు పెడతాను. స్వయంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన తరచు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, కుమారుల పైన, తన పైన, అటు రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ఇటు వ్యాపారాలకు సంబంధించి, తర్వాత కాంట్రాక్టులకు సంబంధించి, భూములకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది మనం చూస్తున్నాం. తర్వాత పొన్నం ప్రభాకర్ గారి పైన డైరెక్ట్ గా భూమి కబ్జా ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రేమ్ సాగర్ రావు లాంటి ఎమ్మెల్యే పైన 450 కోట్లకు సంబంధించినటువంటి ఒక అంశం తెరపైకి వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈవెన్ రాష్ట్రంలో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పైన, ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పైన కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఏమి ఆరోపణలు వస్తున్నాయి? 30%, 40%, 10%, 20% సర్కార్ అనేటటువంటి ఒక ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి, ప్రధాన పత్రికల్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా రాష్ట్రంలో ఓ విధమైనటువంటి అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుంది అనేటటువంటిది ఓ పెద్ద చర్చనీయాంశంగా మారిపోయినటువంటి సందర్భంలో ఇవాళ ఎందుకు ఇట్లాంటి అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయంటే,
కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వాళ్ళ మధ్య అంటే మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, ప్రభుత్వ అధినేతలకు లేకపోతే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఈ అసమ్మతి కార్యకలాపాల వల్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొసగని వాతావరణం తోటి ఈ అంశాలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఈ భేదాభిప్రాయాలు లేకపోతే ఈ అంశాలు ఎలా బయటకు వచ్చేవా, ప్రజలకు తెలిసేవా అనేటటువంటిది. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వము పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలి. ఒక చిన్న సబ్మిషన్, మీరు పోలీస్ యంత్రాంగం అన్నారు కాబట్టి ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను, ఒక పోలీస్ ఉన్నతాధికారే మాతో ఉన్నాడు, సిపి అంకుల్. మీరు ఎక్కువగా మాట్లాడితే ఈ అంశాలని బయట ఎవరికైనా చెప్తే ఆ సిపి అంకుల్ తో ఎన్కౌంటర్ చేపిస్తాయని కూడా చెప్పటం అంటే పోలీస్ వ్యవస్థను కూడా వీళ్ళు లాగేసుకున్నారా? పోలీస్ వ్యవస్థలో కూడా కొంతమంది కరప్టెడ్ ఉన్నారా? వీళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అన్న అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మాట్లాడదాం సార్ ఈ అంశం గురించి. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.